నమస్కారం, నా పేరు డాక్టర్ పుల్భవన్ మరియు ఈ వీడియోలో మాకు ఐజిఏ నెఫ్రోపతి గురించి చాలా మంచి సమాచారం ఇవ్వబోతున్నారు. ఐజిఏ నెఫ్రోపతిని ఇడియోపతిక్స్ గా పరిగణిస్తారు. ఇడియోపతిక్ అనగా అర్థం లేదు, అది వ్యాధి గురించి మనకు తెలియదు, అది ఎందుకు జరుగుతుంది మరియు ఏ కారణంతో జరుగుతుంది. కానీ 2014లో కొలంబియా విశ్వవిద్యాలయంలో 20,000 ఐజిఏ నెఫ్రోపతి రోగులపై ఒక పరిశోధన నిర్వహించబడింది. అక్కడ ఐజిఏ నెఫ్రోపతి ఎందుకు జరుగుతుందో అన్ని విధాలు చూడాలని వారు ప్రయత్నించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐజిఏ ఇమ్యూనోగ్లోబులిన్ ఉంటుంది. కానీ కొంత వారంలో ఇగే ఇమ్యూనోగ్లోబులిన్ మూత్రపిండాల వ్యాధిని కలిగి ఉంటుందని చూస్తారు. ఐజిఏ నెఫ్రోపతి వారికి మాత్రమే ఎందుకు వస్తుంది? కాబట్టి చెవిని సంబంధించిన సమాచారం మీ కొరకు ఉందని కనుగొన్నారు. అంటే మీ పేగులు సరిగ్గా పనిచేయకపోతే మీ కడుపు సరిగ్గా పనిచేయదు. కాబట్టి మీరు ఐజిఏ నెఫ్రోపతి పట్టిన సంభవం చాలా పెరగడం ఉంది. కాబట్టి దీనిపై చేసిన పరిశోధన చాలా పెద్దది కాదు. నేను వివరణలో లింక్ ఇవ్వబడినట్లయితే దయచేసి దానిని చూడగలరు. కానీ ప్రశ్న అందుకు ఇది కనబడిందా? ఇది మీ మొక్కలో కనుగొనబడింది మరియు ఇది చాలా నిజమైన విషయం. ఇప్పుడు మన ఇగే నెఫ్రోపతి వ్యాధులకు మార్గం ఏమిటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? If we take care of our gut and improve our condition, how will it benefit us? So, for all the patients of IgA nephropathy who are undergoing treatment and watching this video, నేను తదుపరి వచ్చి తొందరగా కలవాలని కోరుకుంటున్నాను. కారణం నేను ఎప్పుడూ గట్ కలిగిన ఐజిఏ నెఫ్రోపతిక్ రోగిని చూడలేదు. మేము ఇది కిడ్నీ యొక్క ఇడియోపాథిక్ వ్యాధిగా పరిగణిస్తున్నాము. కానీ నేను ఐజిఏ నెఫ్రోపతి రోగులందరినీ మరోసారి పునఃమూల్యాంకనం చేయాలనుకుంటున్నాను. కిడ్నీ ఆరోగ్యంతో వారి గుట్టు సంబంధించిన సమాచారం సంపాదించడానికి మాకు అవసరం. నేను అంగీకరిస్తున్నాను, కొన్ని కష్టాలు ఉంటాయి, మీరు వచ్చాలి. మరి పేషెంట్తో ఏ ఫైండింగ్స్ ఉన్నాయో అది ఎవరైనా ఈ ఛానల్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీ గుడ్డు ఆరోగ్యం మీ కిడ్నీ ఆరోగ్యంతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? If there is not enough fiber in your body, it can affect the health of the microbiome in your gut. మన పేగులు సరళమైనవి వెళ్ళు, మీరు స్క్రీన్ పై చూడగలరు, కానీ అవి ట్యూబ్ లాగా ఉంటాయి. కానీ అలా కాదు. దీనిని గాఢంగా అనిపించితే ఇక్కడ చాలా బ్యాక్టీరియాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. మరియు అవి జీర్ణం చేస్తున్నప్పుడు శరీరంలో చాలా ఎంజైమ్లు ఉంటాయి. ఇది మన శరీరంలో ఒక వృత్తాకారంలో పరికరంగా పనిచేస్తుంది. మన గుట్టు ఆరోగ్యం, మన ఉండవలు మరియు మన మెదడు మధ్య సంబంధం చాలా స్పష్టంగా ఉంది. మైగ్రేన్ తలనొప్పి అని కూడా అనుకుంటూ ఉంటాను. కానీ దాని సంబంధం మన పేగుల్లోనే ఉంది. పార్కిన్సన్ రోగం, అల్జైమర్ రోగం వాటి సంబంధం స్థాపించబడింది. మీ గుట్టు కారణంగా ఏదైనా వ్యాధి కలిగిందాన్ని అలాగే చెప్పారు. పరిశోధన పేపర్లో కూడా ప్రస్తుతం ఐజిఏ నెఫ్రోపతి ఆసియా మరియు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల్లో అస్సలు కనిపించదు. ఇప్పుడు మన శరీరం ఒకేలా ఉంటే అది వ్యాధులు కూడా ఒకేలా ఉంటాయి. మరి అక్కడ మనం ఎందుకు తక్కువగా చూస్తున్నాం? దానికి కారణం మన జన్యువులే. కొన్ని జన్యువులు మన ఉండటం వలన మా ఆంగల త్వరగా ప్రభావితం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మన ఆహారం మానవ జన్యువులను కాలక్రమేణా మార్చే సంభవం ఉంది. తరతరాలుగా మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాని ఆహారం. మన పేగుల జన్యువులు ప్రభావితం అవుతున్నాయి. దీని కారణంగా ఐజిఏ నెఫ్రోపతి ఆసియా దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమి చేయాలో మాట్లాడుకుందాం. ఇంకా ముందుకు వెళ్ళాలి, మన గట్ ఆరోగ్యంపై పని చేయాలి. ఇప్పుడు మనం గట్ ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేయాలి? ఇది చాలా ముఖ్యం అవుతుంది. కాబట్టి స్టూల్ చార్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పై స్టూల్ చార్ట్ను చూస్తున్నారు. ఇందులో మలన్ ఆకారాన్ని చూపిస్తారు. ఇది మీ ప్రేగులలో ఏమి జరుగుతుందో చెబుతుంది. మలం చాలా గట్టిగా ఉంటే మలబద్ధత జరుగుతోందని అర్థం. అది గట్టిగా ఉంటే మరియు తర్వాత మృదువుగా ఉంటే అది కూడా మలబద్ధకంగా కనిపిస్తుంది. కానీ మీ మలం ఒక పాము వంటి పొడవుగా ఉంటే అది మీ గుడ్ హెల్త్ ని సూచిస్తుంది. కాబట్టి మన మలాన్ని అంచనా వేయడం ద్వారా మన ఆంత్రపు స్థితిని అంచనా వేయాలి. మలంలో ఫైబర్ ఉంటే మన గుట్టు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని నమ్మిస్తాము. మన పొట్టిని రోజుకు ఒకసారి శుభ్రం చేస్తే మన గుట్టు ఆరోగ్యం నిజంగా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మేము గట్ ఆరోగ్యం గురించి అభిప్రాయాలు ఇవ్వాలి. ఆయుర్వేదంలో పేగు పరీక్ష గురించి కూడా చెబుతారు.
పేగు సరైన ఆకారంలో ఉండి నీటిలో తేలితే మలన్ బాగుంటుంది. కానీ మలన్ నీటిలో పడితే అది మంచిదిగా పరిగణించబడదు. ఇది వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచిదిగా పరిగణించబడదు. కుండపై మలన్ ఫ్లష్ చేయబడి అది సరిగా ఫ్లష్ చేయకపోతే అది మంచిదిగా పరిగణించబడదు. కాబట్టి మీరు మీ మలన్ యొక్క ఆరోగ్యం నుండి మీ గుట్టు ఆరోగ్యం గురించి ఒక అవగాహన పొందాలి. మీరు మీ కడుపులో బరువు, నొప్పి లేదా వాయువును అనుభవిస్తే మీ గట్ ఆరోగ్యం మంచిది కాదు. కానీ అది కారణం ఏమిటి? మీ గట్ ఆరోగ్యం బాగా లేకపోతే పరిష్కారం కార్యకలాపం అవుతుంది. సహజ ఫైబర్ ఎక్కడ లభిస్తుంది? మనం దీనిని పండ్లు మరియు కూరగాయల నుండి పొందుతాము. పండ్లు మరియు కూరగాయల్లో 2 రకాల ఫైబర్ ఉంటుంది. ఒకటి కరిగే ఫైబర్, మరొకటి కరగని ఫైబర్. ఒక ఫైబర్ తినివ్వాలంటే దానిని పూర్తిగా అభావం చేయవచ్చు. ఇతర ఫైబర్ అసొల్యూట్ అవుతుంది. మనం తినేటప్పుడు అది బయటకు వెళ్ళిపోతాము. ఈ ఫైబర్ ముఖ్యమైనది. కారణం మన ఉండటంలో ఉన్న బ్యాక్టీరియాలు అధికపోతాయి. ఈ ఫైబర్ బ్యాక్టీరియాకు ఆహారం కూడా. మంచి బ్యాక్టీరియాలకు ఆశ్రయం మరియు ఆహారం అందిస్తుంది. మీ ఆహారంలో ఫైబర్ లేకుండా మీరు మీ స్నేహితులకు ఏమీ ఇవ్వరు. మీరు వారికి ఆశ్రయం, ఆహారం ఇవ్వలేదు. కాబట్టి అవి తమ జీవవైవిధ్యాన్ని తగ్గించడం ప్రారంభిస్తాయి. వారికి అక్కడ బతకడం కష్టంగా మారుతుంది. వారు అక్కడ నివసించడం కష్టంగా మారినప్పుడు సున్నితమైన బ్యాక్టీరియా చనిపోవడం ప్రారంభిస్తుంది. ఇది మన ఉంగరాల్లో ఉన్న బ్యాక్టీరియా జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది. పరిష్కారం బహుళ రకాల ఫైబర్లను తీసుకోవాలి. ప్రతిరోజు ఒక పండు తినకూడదు. వీలైనంత ఎక్కువ కూరగాయలు తినడానికి ప్రయత్నించండి. గోధుమలు మాత్రమే తినకూడదు. మార్కెట్లో దొరికే అన్ని కూరగాయలను వాడాలి. కారణం మీరు మీ బ్యాక్టీరియాలు ఏ ఫైబర్ను ఇష్టపడతాయి తెలియడం లేదు. మనం వివిధ రకాల ఫైబర్ను పండ్లు మరియు కూరగాయల సహాయంతో తీసుకున్నాము. మీ మనస్సులో ఒక బంగారు నియమాన్ని ఉంచండి. వారానికి 3040 రకాల కూరగాయలు, పండ్లు తినాలి. డ్రై ఫ్రూట్స్, యాపిల్, పప్పాయ, బనానా, పైనాపిల్ వంటి పండ్లు ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకోండి. కానీ కిడ్నీ రోగులకు మరొక సమస్య కూడా ఉంది. సాధారణ ప్రజలకు ఫలాలు ఇవ్వలేం. పుల్లని పండ్లు తినకూడదు. If you have kidney problems and your creatinine and urea levels are high and your GFR is low, పుల్లని పండ్లు తినకూడదు. కానీ మీరు తినగలిగే అన్ని పండ్లను మథనం చేయడం ప్రారంభించండి. On different days we had jamun, papaya, apple and pear. వాటిని తిప్పడం ప్రారంభించండి. సలాడ్స్ కూడా చేర్చండి. పండ్లపై ఆంక్షలు ఉన్నాయి. కానీ సలాడ్లపై చాలా తక్కువ పరిమితులు ఉన్నాయి. టమోటాలు మినహా అన్ని సలాడ్స్ తినొచ్చు. క్యాబేజీ, బ్రొకోలీ, క్యారెట్, ముల్లంగి, ఉల్లిపాయ కావచ్చు. మీరు అన్నింటినీ తీసుకోవచ్చు. అయితే వివిధ రకాల సలాడ్లు మరియు పండ్లను తీసుకోవడం ద్వారా మీ గట్టం ఆరోగ్యవంతంగా అవుతుంది. మీరు వీలైనంత ఎక్కువ ఫైబర్ తీసుకోవచ్చు. పిండి తీసుకుంటే జల్లెడ పట్టొద్దు. మీరు ఫైబర్ జోడించాలనుకుంటే మీరు చిక్పీస్ జోడించవచ్చు. చియా విత్తనాలు ఫైబర్ యొక్క మంచి మూలం. మీరు చియా విత్తనాలను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. మీరు స్పూన్తో తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. If you want to make a pudding, you can also add it while eating something. ఇది మీ గట్ ఆరోగ్యానికి మంచిది. కిడ్నీ సమస్య పరిష్కారం కాకపోతే మరొకటి సమస్యలు పరిష్కరించాలి. Your gut health is also helping to control your diabetes and BP. BP, షుగర్, కొలెస్ట్రాల్ మొదలైన వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను దీన్ని తదుపరి వీడియోలో చేస్తాను. కానీ ప్రస్తుతం మీరు ఇగే నెఫ్రోపతి ఉంటే లేదా అనుకుంటే మీకు క్రియేటినిన్ అధిక స్థాయిలో ఉందా లేదా మీరు మీ గట్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నారు.
ఇంటర్ సైన్స్కు నేనేం ఇవ్వాలి? నా స్నేహితులకు నేను ఏమి ఇవ్వాలి? మా మైక్రోవేవ్కు నేను ఏమి ఇవ్వాలి? కాబట్టి మీ మైండ్ సెట్ మారడం ప్రారంభమవుతుంది. మీరు వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను తినడం ప్రారంభిస్తారు. ఇది మీ శరీరానికి మంచిది. నష్టమేమీ లేదు. కాబట్టి మీరు మీ ఆహారాన్ని అంచనా వేయండి. ఈ రోజు మీరు ఏమి తిన్నారు? మీ ఆహారంలో ఫైబర్ ఉందా లేదా? అప్పుడు ఉదయం దానిని జడ్జ్ చేయండి. ఇఫ్ యువర్ స్టూల్ టెస్ట్ కమ్స్ అవుట్ వెల్, దెన్ యూ హ్యావ్ డన్ వెల్. మీ మల పరీక్ష విఫలమైతే మీరు తీసుకునే ఆహారంలో నష్టం ఉంటుంది. లాస్ అవుతుంది, కానీ ముందుగా మనం దాన్ని పూర్తి చేయాలి అని ఉంది. సో ఈ విధంగా మీరు మీ ఆహారంలో ఫైబర్ ఉంటే లేదా లేదని తనిఖీ చేస్తే అది ఒక వారం తీసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు అర్థం చేస్తే ఆరోగ్యం కావాలనుకుంటే ఎవరు మీరు తడిస్తారు. ఇగేను మరియు ఆఫ్రోపతిను మరియు గట్ ఆరోగ్యం మధ్య సంబంధం అర్థం చేసుకోవచ్చు. నేను దాన్ని నిర్ధారించడం లేదు. మీరు అర్థం చేసుకున్నారా? అలా చేసినా నష్టమేమీ లేదు. తప్పకుండా ట్రై చేయాలి. నా అభ్యర్థన ఏమిటంటే చాలా కాలంగా రాని, సందర్శించని ఐజీఏ మరియు ఆఫ్రోపతి రోగులందరూ ఒకసారి క్లినిక్ను సందర్శించాలి. తద్వారా వారి గట్ ఆరోగ్యం మరియు పరిస్థితి గురించి సంబంధాన్ని క్లియర్ చేయవచ్చు. దీంతో నేను ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు.